తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. లడ్డు వివాదం నుంచి నేడు మహాద్వారం వద్దకు చెప్పులతో భక్తులు రావడం వరకు స్వామివారి సన్నిధిలో నిత్యం ఏదో ఒక పొరపాటు చోటు చేసుకుంటూనే ఉంటుంది. టీటీడీ గోశాలలో గోమాతలు మృత్యువాత పడుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి 24 గంటలు గడవక ముందే దేవదేవుడికి కైంకర్యం చేసే నైవేద్యం ఆలస్యం కావడం భక్తులకు ఆగ్రహానికి గురిచేస్తోంది. తిరుమల కొండపై విజిలెన్స్ సిబ్బంది వరుస తప్పిదాలు, నిర్లక్ష్యం, సమన్వయ లోపం బయటపడుతూనే ఉన్నాయి. శ్రీవారి ఆలయంలోనూ పోర్టు నుండి వసంతోత్సవ మంటపానికి ప్రసాదాలు తీసుకొచ్చిన అర్చకులు మంటపం మెయిన్ గేటుకు తాళాలు వేసి ఉండటంతో బరువైన ప్రసాదం గంగాళాలు మోస్తూ ఎండలో నిలబడిపోయారు. శ్రీవారి ఆలయం వెనుక వసంత మంటపంలో 3 రోజులుగా వసంతోత్సవాలు జరుగుతున్నాయి. వసంతోత్సవ మంటపం మెయిన్ గేటుకు విజిలెన్స్ సిబ్బంది తాళం వేసి వెళ్లిపోవడంతో నైవేద్యం తెచ్చిన అర్చకులు గేటు బయట నిలబడాల్సి వచ్చింది. దీంతో స్వామివారికి నివేదన ఆలస్యంగా అయిందంటూ పలువురు అర్చకులు ఆవేదన చెందారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న ఉద్యోగుల పట్ల టీటీడీ ఉదాసీనత వైఖరి అవలంబిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు.